హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుగుణ. వెల్కమ్ టు సుగూస్ డిన్నరీస్. లాస్ట్ టైం వాక్కాయలో పప్పు ఒకటి నేను వీడియో అప్లోడ్ చేశాను కదండి. అప్పుడు చెప్పాను కదా, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ వాక్కాయలు అని చెప్పి, గ్రీన్ కలర్లో ఉన్నాయి అని చూపించాను కదండి. నాకు తెలుసు అయితే ఈ వాక్కాయలు తెలుసండి. నాకు మా చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వాక్కాయలు అయితే ఇవే. మా నైబర్స్ అయితే ఇచ్చారండి నాకు ఇవి. లాస్ట్ టైం మా వారు రైతు మార్కెట్ నుంచి తీసుకొచ్చినవి మాత్రం గ్రీన్ కలర్లో ఉన్నాయి. అవి నేను ఎప్పుడూ చూడలేదండి. చిన్నప్పుడు మేము తినేవి మాత్రం ఇవ్వనండి. మీకు ఎవరికైనా తెలుసా అండి? వీటితోనే చెర్రీస్ కూడా తయారు చేస్తారంటండి. మీకు తెలుసా అండి? తెలిస్తే కనుక నాకు కామెంట్స్ పెట్టండి తప్పకుండా. అలాగే ఈ వాక్కాయలతో నేను పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నానండి, వాక్కాయల పప్పు. వాక్కాయలు ఎలా ముక్కల కింద కోసుకొని ఉంచుకున్నాం కదండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఓకే. అలాగే కందిపప్పు నేను ఓవర్ నైట్ సోక్ చేసి ఉంచుకున్నానండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం పప్పు ఎప్పుడైతే వండుకుందాం అనుకుంటున్నామో దానికి ఒక 4 hours ముందు నుంచి మనం సోక్ చేసి ఉంచుకుంటే కనుక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదంటండి. ట్రై చేయండి ఒకసారి. ఇలా ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్స్ సైజ్ చేసుకున్న వాళ్ళకి అలా 4 hours ముందు అంటే అవ్వదు కాబట్టి నేను ఓవర్ నైట్ అయితే సోక్ చేసి ఉంచుకున్నాను అనమాట. ఓకే, ఇది పప్పు వేసుకున్నాను. అలాగే ఇవి కూడా వాక్కాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవి కూడా ఇలా ఇందులో సపరేట్గా పెట్టుకుంటున్నాను, అందులో వేసేయకుండా. ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ తెప్పించుకుంటే సరిపోతుంది. ఓకే, కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసినాయి, అన్నీ కట్టేసుకున్నాను. ఇప్పుడు మూత తీసుకుందాం మనం. ఇప్పుడు ఈ బౌల్ పైకి తీసుకొని పప్పుని మెత్తగా చేసుకుందామండి. చూసారా, ఒకసారి పప్పు మొత్తం ఒకసారి గరిటెతో మనం ఇలా అనేసుకుంటే సరిపోతుందండి, మెత్తగా అయిపోతుంది. మీకు పప్పుగా కనిపిస్తే ఇష్టమండి, మెత్తగా అయిపోతే ఇష్టమండి, మొత్తం నాకు కామెంట్స్ పెట్టండి తప్పకుండా. మాకైతే మెత్తగా అయిపోతేనే ఇష్టం. కానీ కొన్ని రకాల కాంబినేషన్ పప్పులకి పప్పు కింద కనిపిస్తేనే బాగుంటుందండి చూడటానికి. ఓకే, ఈరోజు నేనైతే మొత్తం మెత్తగా చేయకుండా కొంచెం ఇలా ఉంచుతున్నాను. ఇప్పుడు మనం ఇందాక దీనిపైన పెట్టుకున్నాం కదండి, వాక్కాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కారం ఇవన్నీ కూడా ఇందులోకి వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇది కొంచెం అలాగా దగ్గరికి అవుతూ ఉంటుంది. ఇలాగ మనం పక్కన తాలింపు వేసుకో. ఓకేనండి, తాలింపు దినుసులు అయితే రెడీ చేసి పెట్టానండి నేను. ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, అంతేనండి. నేను తాలింపు ఎప్పుడు నెయ్యితో వేస్తానని చెప్పాను కదా, నెయ్యి వేసానండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, అంతేనండి పప్పుకి, తాలింపుకి. ఓకేనా, ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందామండి, సరిపడినంత ఉప్పు. ఓకే, వేసుకున్నాము. వేసి ఒకసారి మొత్తం కలుపుకున్నామండి. ఇంకా తాలింపు కూడా మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫైనల్గా ఫ్రై అయిపోయినాయండి అన్నీ. పప్పుకి తాలింపు ఎంత బాగా వేసుకుంటే అంత టేస్ట్ అయితే వస్తుంది మనకి. ఫైనల్గా మనం కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకుందాం. ఇంగువ ఎంతమంది వాడతారండి, నాకు అది కూడా కామెంట్స్ పెట్టండి తప్పకుండా. ఇప్పుడు ఒకసారి సాల్ట్ వేసాం కదండి,
ఒకసారి కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఇందులో తాలింపు వేసేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. తాలింపు బాగా ఫ్రై అయిపోయింది. వేసేస్తున్నాను దీంట్లో. ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఒక్కసారి మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుంటామంటే తాలింపు ఫ్లేవర్ అది బయటకు పోకుండా మంచిగా పప్పుకు పడుతుంది అన్నమాట. ఓకేనండి, మన పప్పు అయితే రెడీ అయిపోయింది. సరే, మన వంకాయ పప్పు రెడీ. అంతేనండి, మన వంకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. నేను బాక్స్ కట్టేస్తానండి మా చిన్నోడికి. ఓకేనండి, బాయ్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్.